హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీడియోలో ఆడబిడ్డ నిధికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. అలానే దీనికి ఎలిజిబిలిటీ ఉన్న వారికి అమౌంట్ ఎప్పుడు పడుతుంది, అలానే ఎవరెవరు ఎలిజిబుల్, ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఆర్థిక సాయం అందించడం కోసం చంద్రబాబు గారు సూపర్ 6 పథకాలను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సూపర్ 6 పథకాల్లో భాగంగా మనకి నెలకి 1500 చొప్పున ప్రతి ఒక్క మహిళకి సంవత్సరానికి 18,000 ఇస్తామని అయితే మాట ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరెవరు అర్హులు వాళ్ళ లిస్ట్ చూసినట్లయితే మనం 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు నెలకు 1500, ఏడాదికి 18,000 ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఈ పథకం కోసం మనకి అఫీషియల్ వెబ్సైట్ లేదా ఇతర సేవా కేంద్రాల ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అయితే మనకు వచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మన యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ పథకం కోసం మనకి ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, అలానే బ్యాంక్ యొక్క వివరాలు, అలానే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవి సమర్పించవలసి ఉంటుంది. ఇకపోతే ఈ ఆడబిడ్డ నిధి అమలుకు సంబంధించి బడ్జెట్లో 3,341 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ 2025 లోపు మనకి ఈ ఒక బడ్జెట్ నుంచి ప్రతి ఒక్క మహిళలకైతే 1500 చొప్పున నెలకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళలకైతే ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనే ఒక సందేహం అయితే ఉంది. అయితే మనం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. అయితే అధికారిక వెబ్సైట్కి వెళ్ళి మనమైతే లాగిన్ అవ్వాలి. ఆడబిడ్డ నిధి అనే పథకంని క్లిక్ చేయాలి. అయితే మనకి ఆన్లైన్ ఫామ్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. ఆ ఫామ్లో మనకి ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనం సబ్మిట్ అని క్లిక్ చేసి తర్వాత రిఫరెన్స్ నెంబర్ని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆడబిడ్డ నిధికి సంబంధించి అయితే ఒక ముఖ్య అప్డేట్ అయితే మనకి లబ్ధిదారులు వచ్చేసి కేవలం ఆంధ్రప్రదేశ్లోని మహిళలు మాత్రమే ఉండాలి. అయితే వీళ్ళకి ప్రతి నెల 1500 ఆర్థిక సాయం అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే లబ్ధిదారులకు వయసు ఖచ్చితంగా 18 నుంచి 59 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. అయితే ఇది దరఖాస్తు తేదీ ఎప్పుడు అని ప్రతి ఒక్కరికి అయితే సందేహం ఉంది. అయితే ఇది త్వరలోనే ప్రారంభం అవుతుందని మనకి అధికారిక వెబ్సైట్లో అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ అధికారిక వెబ్సైట్ అమలులోకి వచ్చిన వెంటనే మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.